ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామంలో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ దినము దేవుని యొక్క వాగ్దానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనములో ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. మరలా చదువుతాను. ఇశ్రాయేలులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈ వాగ్దానమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలులకు రాజైన దేవుడు మన మధ్యన ఉన్నాడు, మీ మధ్యన ఉన్నాడు అనే వాక్యం ఉందండి. ఆయన ఇశ్రాయేలీలకు రాజు, అన్యజనులమైన మనకు క్రీస్తు యేసునందు కూడా రాజే. ఆయన ఇశ్రాయేలీలకు బహుబలము కలిగిన దేవుడు గదా. క్రీస్తు యేసునందు మనకు కూడా బహుబలము కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన నీ మధ్యన ఉన్నాడు, నా మధ్యన, నీ మధ్యన. ఈరోజు ఎలా ఉన్నారైనా? గలతీయులకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనములో సువార్త సత్యము మన మధ్యన ఉండుటను బట్టి అన్నారండి. ప్రియులారా, సువార్త సత్యము అనగా దేవుని వాక్కు ద్వారా మన మధ్యన ఆయన ఉన్నాడు. అవునండి, ఎక్కడ 2-3 కూడి ఉందురో వారి మధ్యన ఉన్నాడు. అంతేకాదు, మన మధ్యన వాక్కు ద్వారా ఉన్నాడు. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను ఉండుటకు ఒప్పుకొనలేదు. సువార్త మనలో ఉంటే సువార్త ద్వారా ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యన ఉన్నాడు. అట్లయితే ప్రియులారా, నేను ఒంటరిగానున్నాను, నాకెవరు సహాయం చేయట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అని వాపోవద్దు. ఆయన నీతో ఉన్నాడు, నీ మధ్యన ఉన్నాడు, నీ కుటుంబములో ఉన్నాడు, నీ యొక్క కష్టాలలో ఉన్నాడు, నీకున్న శ్రమలలో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. ఈ ఉదయకాలమున కాలనీ నివాసులు, గ్రామస్తులు, నీ దేవుడు నీ మధ్యన ఉన్నాడు. సువార్త సత్యము నీలో ఉంది, అపోస్తుల బోధ నీలో ఉంది. ఆయన సత్యము నీలోనున్నది గనుక నీలో ఆయన ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాగ్దానం ఏమని తెలియజేస్తుంది? నీకు అపాయమేమియును సంభవింపదు. మన మధ్యన ప్రభు మన మధ్యన ఉన్నారు గనుక అపాయము మన మీదకి ఏదియును రాదు అని దేవుని వాక్యములో చూస్తున్నామండి. అపాయమేమియును సంభవించదు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని దావీదు ప్రభువుని గురించి ప్రశ్నిస్తూ, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా వలనే నాకు సహాయము కలుగును అన్నాడు. అవును, మనము కొండల తట్టు కనులెత్తుచున్నాము అనగా దానికి అర్థం సహాయము కొరకు పైకి చూస్తున్నాము. ఆయన మన మధ్యనే ఉన్నాడు. నీకు అపాయమేమీ సంభవించదు. నీ గుడారమున ఏ తెగులు రాదు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తునందు
నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను నడిపించువాడై ఉన్నాడు. అందుకనే ప్రభువు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, నన్ను చూచుచున్నవాడు తండ్రిని చూచుచున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయనే ఉన్నాడు. కాబట్టి అపాయములో ఉపాయము లేకుండా లేము, కష్టములలో ఆదరణ లేకుండా లేము, శ్రమలలో దుఃఖములలో సహాయము పొందకుండా నలిగిపోయే వారము కాము. కాబట్టి మన మీదకి ఏది వచ్చినా ప్రభువే మనకు ఉన్నాడు. ఆయన మీద నీ మనసును, నీ హృదయాన్ని ఆనుకో. ఎవని మనసు నీ మీద వానుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదవని దేవుని వాక్యములో ఉంది కదా. ఆయన మీద ఆనుకో. అపాయము నీకు సంభవింపకుండా నిన్ను కాపాడువాడు. రాత్రి కలుగు భయమునుకైనను భయపడుకుంటావు. పగటి వేళ ఎగురు బాణమునుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునుకైనను భయపడుకుందు. ప్రభునందు ప్రియులారా, ఇప్పటికే మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు అనుభవించినాము. ఇంకను విశ్వాసం ఉంచుము. ఎన్నో కార్యాలు ఆయన నీ జీవితంలో చేయబోతున్నాడు. అట్లయితే ఒక మాట, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కల్వరిలో ప్రాణం పెట్టినాడు కదా. మనలో ఇంకా అనేకులు నమ్ముకోలేదు, పాపములు ఒప్పుకొనలేదు. పాపములు ఒప్పుకొనని వారి మధ్యన ఆయన ఎలా ఉంటాడు? నీలో ఉండాలంటే ఆయనకు నీకు అడ్డుగోడైన పాపాన్ని తొలగించుకో. ప్రభువా క్షమించు, నన్ను రక్షించు ప్రభువా అని రక్షణార్థమైన దుఃఖముతో అడిగితే తప్పగా నిన్ను ఆయన దర్శించి నీతోనే ఉంటాడు. నీకు అపాయమేమీను సంభవించదు. ఈ వాగ్దానము మన వినికుడిలో ప్రభు దీవించునుగాక. ఆమెన్. మహాగణుడైన మా తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున సువార్త సత్యము వలన మాతో నుండి మాకు అపాయము సంభవింపకుండా కాపాడువాడా మీకు స్తోత్రాలు. ఈరోజు సంఘ ప్రియులను, కాలనీ ప్రియులను, గ్రామస్తులను మీరు దర్శించి నాయన వారికి కావలసిన మేలులు, ఆశీర్వాదాలు, మీ నడిపింపును అనుగ్రహించండి. నాయన నీ బిడ్డలు విదేశాల్లో పనిచేస్తున్నారు, సహాయం చేయండి. స్వదేశమందు నీ బిడ్డలు, వారి కుటుంబాలు ఇక్కడ ఉంటుండగా వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఇదేనా నాయన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్న వారికి ఓదార్పును కలగచేయండి. నాయన హృదయములో నెమ్మది లేదు, కుటుంబం ఎలా ముందుకు సాగాలి అని దిగులుతోనున్నారు, సహాయం చేయండి. నాయన కృప చూపించండి. ఈరోజు ప్రయాణాల్లో మీ సహాయాన్ని దయచేయండి. అపాయమేమీ మీకు సంభవించదని ఇది మొదలుకొని నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున నా తండ్రి మీ నామంలో ప్రయాణాలంతటిలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క కుటుంబం నాయన ఓదార్పు నొల్లక ఉంటుండగా, అనేక నిందలు భరిస్తూ ఉంటుండగా నాయన మీరే మంచి కృప అనుగ్రహించండి. సహోదరులు మంచి సాక్షి అని అందరికీ తెలుసులాగునను మీ కార్యము జరిగించుమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆ కుటుంబానికి ఓదార్పు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు నీ ప్రియులు గల్ఫ్ దేశాల్లో నీ పని నిమిత్తమై అక్కడ పని చేస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. వారిని దర్శించండి, వారికి మేలు చేయమని ప్రార్థిస్తూ నాయన చదువుకునే విద్యార్థులు ఈ దినాన్న స్కూల్కి వెళ్తుంటుండగాను సహాయం చేయండి. నాయన ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయండి. డాక్టర్లను దర్శించండి, వారి సిబ్బంది, వారితో నున్న వారందరూ రోగులకు మంచి వైద్యము చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఆయా ఆఫీసర్లను బలపరచండి, ప్రజలకు మంచి సేవ చేసే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మా భారతదేశము చుట్టూ మీ కంచి ఉంచండి. పొరుగు దేశాల వలన ఎలాంటి నాయన యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు, భూమాక్రమణ జరగకుండా, శత్రుత్వం జరగకుండా, నష్టం జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, భారతదేశపు సరిహద్దులు విశాలపరచండి. అంతా క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి. అందరూ సమానత్వముగా బ్రతుకుటకు కృప అనుగ్రహించుమని ప్రార్థించి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నా తండ్రి, ఆయా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన సరైన అండర్స్టాండ్ లేదు నాయన. ఒకరంటే ఒకరికి అసలు ఎంత మాత్రం ఇష్టం లేకుండానే కాపురాలు చేస్తూ ఉన్నారు ప్రభా. మరి ఇష్టపూర్వకమైన కాపురములుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. పిల్లలు కూడా మంచి నడవడిలో ఎదుగుదల పొందుటకు సహాయం చేయండి నాయన. ఈ దినమందు నీ వాక్యము వెల్లడయింది. నీ వాక్యము ప్రకారంగా మా జీవితాలను నడిపించండి, కృప చూపించండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.